Hello everyone, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఐ తెలుగు. టుడే I am going to discuss about build and deploy AI applications, ML applications in గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ జీసీపీ. జీసీపీలో మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినా కానీ అది ఏఐ అప్లికేషన్ కావచ్చు, ఎంఎల్ అప్లికేషన్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం బిల్డ్ చేసినప్పుడు దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తారు ఇన్ గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్స్లో ఏమేమి సర్వీసెస్ వాడతాం. దిస్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అంటే ఫ్రెషర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే డొమైన్ నుంచి డొమైన్ చేంజ్ అవ్వాల్సిన వాళ్ళైనా, ఎనీ డొమైన్ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఏదైనా క్లౌడ్ ప్రొవైడర్స్ నేర్చుకోండి. జీసీపీ కానీ, అజూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ. నేను ఇప్పుడు ప్యూర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ జీసీపీ మీద వీడియో చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు నా వీడియోస్ ప్రతి ఒక్కటి థియరిటికల్గానే ఉంటుంది, ప్రాక్టికల్గా లేదని చెప్పేసి మీరు డౌట్ పడవచ్చు. ఇక్కడ మీరు ఏదైనా సరే థియరిటికల్గా స్ట్రాంగ్ అయినప్పుడు మాత్రమే ప్రాక్టికల్ సో ఈజీ అవుద్ది అనమాట. నేను ప్రాక్టికల్ వీడియోస్ అనేది తర్వాత చేస్తాను. మీకు ఇంజెక్ట్ చేస్తున్న థియరిటికల్గా మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే, మనకి వంట చేయడం తెలిస్తే వాటిని అరేంజ్ చేసుకోవడం చాలా ఈజీ. ఏదైనా మన థియరిటికల్గా నాలెడ్జ్ స్ట్రాంగ్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అన్న ఉద్దేశం నేను థియరిటికల్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎలా బిల్డ్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి, డిప్లాయ్ చేయడానికి ఏమేమి సర్వీస్ వాడతాము మనం గూగుల్ క్లౌడ్ అనే దాని గురించి చూపిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మాత్రం స్కిప్ మాత్రం చేయొద్దు. ఒకవేళ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు సంబంధించిన వీడియో కాకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలిగే విషయం ఏంటంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. మనం థియరిటికల్ నాలెడ్జ్ స్ట్రాంగ్ ఉంటే ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఎలా డెవలప్ చేయాలి, ఇక్కడ ముఖ్యంగా వాట్ ఆర్ ద సర్వీసెస్ మనకేం కావాలి అంటే క్లౌడ్ బిల్డ్ అనే ఒక సర్వీస్ కావాలి, తర్వాత ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అనేది ఒకటి కావాలి, తర్వాత డిప్లాయ్ చేయాలన్నమాట. తర్వాత డిప్లాయ్ చేయాలి. ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అంటే ఏంటి, క్లౌడ్ బిల్డ్ అంటే ఏంటి, ఒకవేళ మనం అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఎక్కడ అప్లికేషన్ డెవలప్ చేస్తాం, డైరెక్ట్గా గూగుల్ క్లౌడ్లో డెవలప్ చేస్తామా, లేకపోతే ఏదైనా లోకల్ ఐడిఈలో డెవలప్ చేస్తామా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డెవలప్ చేస్తాం, దాన్ని ఎలాగా రిమోట్ రిపాజిటరీస్లో కానీ కమిట్ చేస్తాం. వన్స్ కమిట్ అయిన తర్వాత దానికి డాకర్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆ డాకర్ ఇమేజ్ని డాకర్ కంటైనర్లోకి ఎలాగ పుష్ చేస్తాం. డాకర్ కంటైనర్ అంటే ఇక్కడ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ కావచ్చు. ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆ కోడ్లో కానీ ఆ ఇమేజ్లో కానీ ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయో వాటిని స్కాన్ చేసుకోవాలి. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ వెల్ అయిన తర్వాత డిప్లాయ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ యువర్ ఎంఎల్ ఏఏ ఏజెంటికే జనరేటివ్ అప్లికేషన్ ద గూగుల్ క్లౌడ్ అయితే జీకేఈ డిప్లాయ్ టు జీకేఈ గూగుల్ కుబర్నెటిస్ ఇంజిన్లో డెవలప్ చేయొచ్చు. ఎప్పుడు గూగుల్ కుబర్నెటిస్ ఇంజిన్ వాడతాము, ఎప్పుడు క్లౌడ్ రన్ వాడతాము, ఎప్పుడు యాప్ ఇంజిన్ వాడతాము, ఎప్పుడు ఫైర్ బేస్ వాడతాము అనేది మనం తెలుసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరైతే డౌట్ ఉందో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇక్కడ మనం ఏం చేయాలంటే దిస్ ఈజ్ ద గూగుల్ క్లౌడ్ అకౌంట్ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎప్పుడైనా సరే ముందు డేటా కావాలి. డేటా మిగతా సర్వీస్ అసలు గూగుల్ క్లౌడ్లో స్టోరేజ్ బకెట్స్ అంటే ఏంటి, జీసీఎస్ అంటే ఏంటి, వర్చువల్ మెషిన్స్ అంటే ఏంటి, ఏపీఐ కీస్ ఎలా ఉంటుంది, తర్వాత క్వైరీ ఇంజిన్ ఎలా రాయాలి, డిప్లాయ్ అనే అప్లికేషన్ ఎలా చేయాలి, క్రియేట్ స్టోరేజ్ బకెట్ ఎలా క్రియేట్ చేయాలి, వీటన్నిటి గురించి తర్వాత సెషన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీకు గూగుల్ క్లౌడ్ క్లౌడ్ బిల్డ్ అనేది చూడాలి. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలి అంటే అసలు వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లౌడ్ బిల్డ్ అంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత క్లౌడ్ బిల్డ్ అని క్లిక్ చేయండి. ఇలా క్లౌడ్ అని రాసినట్టునే క్లౌడ్ రన్ ఉంది, క్లౌడ్ బిల్డ్ ఉంది కదా. ఈ క్లౌడ్ బిల్డ్ మీద క్లిక్ చేయాలి. ఈ క్లౌడ్ బిల్డ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ రీనావిగేట్ టు ద అనదర్ పేజ్ అనమాట. దిస్ ఈస్ ద క్లౌడ్ బిల్డ్. మీరు ఫస్ట్ టైం ఈ గూగుల్
క్లౌడ్ ప్రొవైడర్లో యూజ్ చేసి ఏ సర్వీస్ని మనం యూజ్ చేసుకోవాలన్నా ముందు మనకి ఏం కావాలి అంటే గూగుల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. గూగుల్ క్లౌడ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే అది మీకు గూగుల్ క్లౌడ్ వాడాలి మీ ప్రాజెక్ట్‌లో నెసెసరీ ఉంటే వాళ్ళు మనకి గూగుల్ క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. మనకి ఐఏఎం రోల్స్‌ని ఇచ్చి మనం ఏ సర్వీసెస్‌ని అది డెవలప్ చేయాలా? లేకపోతే చూడాలా? టెస్ట్ చేయాలా? అనే రోల్స్ మనకి అసైన్ చేస్తారన్నమాట. అప్పుడు మాత్రమే మనకి యాక్సెస్ ఉంటది. లేకపోతే మనకి యాక్సెస్ ఉండదు. అవన్నీ ఏంటి తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఓన్‌గా మీరు ప్రాక్టీస్ చేయాలంటే గూగుల్ క్లౌడ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాని బిల్లింగ్ ఫ్రీ క్రెడెన్షియల్స్ వాడుకోవాలా? లేకపోతే పే యాస్ యూ గో సర్వీస్ ఎళ్ళాలా? చూసుకోవాలి. వన్స్ ఇది ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఏం చేయాలన్నా ఇలా క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? క్లౌడ్ బిల్డ్ ఇప్పుడు ఇది ఈ సర్వీస్ క్లౌడ్ బిల్డ్ ఏపీఐ, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ మన డేటా అనేది ఎక్కడుంది? మన కోడ్ అనేది ఎక్కడుంది? రిమోట్ రిపాజిటరీలో ఉందా? రిమోట్ రిపాజిటరీని క్రియేట్ చేయాలా? లేకపోతే క్లౌడ్ బిల్డ్ అంటే ఏంటి? ఇవన్నీ మనకు తెలుసుకొని ఉండాలన్నమాట. ముందు క్లౌడ్ బిల్డ్ అనేది ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తదన్నమాట. ఇది గూగుల్ ఎంటర్ప్రైజ్ ఏపీఐ అంటారు. ఈ ఎంటర్ప్రైజ్ ఏపీఐని కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఎనేబుల్ చేయాలి. ఏ బిల్డ్ అయినా సరే జీసీఎస్ అయినా సరే వాటినన్నిటిని ఎనేబుల్ చేయాలి. అప్పుడు మాత్రం మనం ఈ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అనమాట. ఇప్పుడు ముందు ఈ యాక్సెస్‌ని చేసుకోవడానికి మనకి ముందు ఐఏఎం యాక్సెస్ ఉండాలి, రోల్స్ ఉండాలనమాట. ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసే ముందు ఇక్కడ ఏం చూస్తది చూడండి. క్లౌడ్ బిల్డ్ అంటే ఏం చేస్తుంది? క్లౌడ్ బిల్డ్ ఏం చేస్తదంటే గూగుల్ క్లౌడ్ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ సీఐ అండ్ కంటిన్యూయస్ డెలివరీ సీడీ ప్లాట్‌ఫార్మ్. ఈ క్లౌడ్ బిల్డ్ అనేది ఏందంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. లెట్స్ యూ బిల్డ్ సాఫ్ట్‌వేర్. మనం బిల్డ్ అంటే ఏంటంటే డెవలప్ చేసిందనమాట. ఏ సాఫ్ట్‌వేర్ క్విక్లీ అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్. మనకు తెలిసిన ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో అది పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, సి కావచ్చు, సి షార్ప్ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, టైప్ స్క్రిప్ట్ కావచ్చు, గో లాంగ్వేజ్ కావచ్చు, ఆర్ లాంగ్వేజ్ కావచ్చు, పెర్ల్ కావచ్చు, డాట్ నెట్ కావచ్చు. మీరు ఏ లాంగ్వేజ్‌లో మీ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారో దాన్ని అప్లికేషన్ అంటారు. ఆ అప్లికేషన్‌ని మనం డిప్లాయ్ చేయాలి. ఆన్ ప్రెమిసెస్‌లో డిప్లాయ్ చేయాలా? క్లౌడ్‌లో డిప్లాయ్ చేయాలా? క్లౌడ్‌లో డిప్లాయ్ చేయాలంటే ఏ క్లౌడ్‌లో డిప్లాయ్ చేయాలి? గూగుల్ క్లౌడ్‌లో డిప్లాయ్ చేయాలా? ఏడబ్ల్యూఎస్‌లో డిప్లాయ్ చేయాలా? లేకపోతే అజూర్‌లో డిప్లాయ్ చేయాలా? డిప్లాయ్ చేయటం అంటే ఏంటంటే మనం ఏదైతే డెవలప్ చేసిన ఈ అప్లికేషన్ అనేది ఎండ్ యూజర్స్ యూజ్ చేసుకోవాలి. సపోజ్ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఈ వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ అది ఫోన్‌పే, గూగుల్ పే, జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో దీస్ ఆర్ ది అప్లికేషన్స్. దీస్ అప్లికేషన్స్ డేటా అనేది ఏ రీజియన్‌లో ఉంటది? వాళ్ళు ఏ క్లౌడ్ వాడారు? దాన్ని ఎండ్ యూజర్స్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు? లోడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ ఇది ఏందంటే ఎప్పుడైతే యూజర్‌కి ఏదన్నా రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు క్లయింట్ ఇవి నాకు ఎన్హాన్స్‌మెంట్ చేయాలనే రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న కోడ్‌లో మనం ఆ చేంజెస్ చేసి దాన్ని మళ్ళీ కమిట్ చేస్తాం. ఆ కమిట్ చేసిన కోడ్ రిమోట్ రిపాజిటరీలోకి ఎళ్తది. అక్కడ పీఆర్ అంటాం. పుల్ రిక్వెస్ట్ అంటాం. ఆ పుల్ రిక్వెస్ట్‌ని ట్రై చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసిన తర్వాత ఏదైనా కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినాయా? లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా చూసి ఏం కాన్‌ఫ్లిక్ట్స్, ఇష్యూస్ లేకపోతే ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేస్తారనమాట. అలా డిప్లాయ్ చేసే ముందు మనకి దాన్ని సీఏ అండి. ఎప్పుడైతే మన ఈ చేంజ్ చేసిన కోడ్ అనేది రిమోట్ రిపాజిటరీలోకెళ్ళిందో అప్పుడు ఆటోమేటిక్‌గా డేటా పైప్‌లైన్ అనేది ఇంటిగ్రేషన్ అయినట్టనమాట. దాన్ని సీఐ అంటామనమాట. తర్వాత డెలివరీ ఎలా చేయాలి అనేది. లెట్స్ యూ బిల్డ్ సాఫ్ట్‌వేర్ ఎనీ లాంగ్వేజ్ చెప్పాం కదా! గెట్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ డిఫైనింగ్ కస్టమ్ వర్క్‌ఫ్లోస్ ఫర్ బిల్డింగ్, టెస్టింగ్ అండ్ డిప్లాయింగ్ అక్రాస్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ సచ్ యాస్ వీఎమ్స్. వర్చువల్ మెషిన్స్ అంటే మన సిస్టమ్‌లోనే ఇంకొక వర్చువల్ ఎన్విరాన్మెంట్ మెషిన్స్ క్రియేట్ చేసి అది మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మెషిన్ వాడుతున్నాం. దాంట్లోనే మళ్ళీ వర్చువల్‌గా ఉబుంటు కావాలా, డేబియన్ కావాలా, మ్యాక్ కావాలా, విండోస్ సర్వర్ కావాలా, మళ్ళీ మనం ఒక ఇమేజ్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడం వర్చువల్ మెషిన్స్ అంటాం. ఆర్ సర్వర్లెస్ అజూర్ ఫంక్షన్స్ గానీ, యాప్ ఇంజిన్ గానీ, క్లౌడ్ రన్ గానీ వాడతాం. కుబర్నెటిస్ వాడతాం. ఆర్ ఫైర్ బేస్ వాడతాం. దీస్ ఆర్ ద వేస్ టు డిప్లాయ్ ది యువర్ అప్లికేషన్స్ ఇన్ క్లౌడ్ అనమాట. ఇప్పుడు ఎస్పెషల్‌గా ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ట్యుటోరియల్ డాక్యుమెంటేషన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ లెర్న్ మోర్ అబౌట్ ది ట్యుటోరియల్స్ ఇన్ దిస్ డాక్యుమెంట్. ఇక్కడికొచ్చిన తర్వాత ఇది ఎనేబుల్ చేయాలి. ఈ ఎనేబుల్ చేసే ముందు మీకు
నేను సింపుల్గా ఒక థియరిటికల్ చూస్తాను అనమాట. థియరిటికల్ స్టెప్స్ చెప్పిన తర్వాత మళ్ళీ లోనికి వెళ్దాం. ఇక్కడ క్లౌడ్ బిల్డ్ అండ్ డిప్లాయ్ సిఏసిడి అనమాట. సిఏ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అన్నాం కదా, డెలివరీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, డెలివరీ, కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉంటుంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఉంటుంది, ఆర్ కంటిన్యూస్ ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ నేమ్స్ ఉంటాయి అన్నమాట. వీటన్నిటికి ఏంటంటే ఇక్కడ డిప్లాయ్ ఎలా చేయాలి, బిల్డ్ అంటే ఏం చెప్పింది, క్లౌడ్ బిల్డ్ ఈజ్ ఏ సర్వీస్ దట్ ఎగ్జిక్యూట్స్ యువర్ బిల్డ్స్. మనం ఏదైతే బిల్డ్ చేసామో ఆన్ గూగుల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం గూగుల్ క్లౌడ్లో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారనమాట. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మనకి ఎలాంటి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. క్లౌడ్ బిల్డ్ ఏం చేస్తుందంటే కెన్ ఇంపోర్ట్ అంటే మన సోర్స్ కోడ్ ఎక్కడైతే ఉందో అక్కడ సోర్స్ కోడ్ ఫ్రమ్ క్లౌడ్ స్టోరేజ్లో ఉంటే క్లౌడ్ స్టోరేజ్ నుంచి కానీ, గిట్ ల్యాబ్ కానీ, గిట్ హబ్ కానీ, ఆర్ బిట్ బకెట్ నుంచి తీసుకుంటుంది. తర్వాత ఎగ్జిక్యూట్ ఏ బిల్డ్, దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది టు యువర్ స్పెసిఫికేషన్స్. మీరు ఏమేమి స్పెసిఫికేషన్స్, ఈ స్పెసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్, రిక్వైర్మెంట్స్ అండ్ ప్రొడ్యూస్ ఆర్టిఫాక్ట్స్. ఆర్టిఫాక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్స్ సచ్ యాజ్ డాకర్ కంటైనర్స్ ఆర్ జావా ఆర్కైవ్స్. ఈ డాకర్ కంటైనర్ అంటే ఏంటి, మనం ఏదైతే డెవలప్ చేసిన కోడ్ని సింపుల్గా ఇప్పుడు ఏ పైథాన్ రాస్తే పైథాన్ ప్రోగ్రామింగ్ అని వర్షన్ అని రాస్తాం, తర్వాత మనకి కమాండ్ కాపీ అని రాస్తాం, ఎక్కడ కాపీ చేసుకోవాలి, తర్వాత యాప్ ఏం తీసుకోవాలి, తర్వాత కాపీ ఎక్కడి నుంచి రూట్ డైరెక్టరీ తీసుకోవాలి, తర్వాత సిఎండి అనేది తీసుకుంటాం, అందులో పైథాన్ వర్షను, తర్వాత ఏ లోకల్ హోస్ట్లో రాయాలి. ఇవన్నీ ఒక రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఒక ఏం చేస్తాం, మనకు ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఆ అప్లికేషన్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ ఒక సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ లాగా ఒక ప్లెయిన్ టెక్స్ట్ రూపంలో రాస్తే దాన్ని డాకర్ ఫైల్ అంటాం. డాకర్ ఫైల్ గురించి మీకు నీట్గా అసలు డాకర్ ఫైల్ ఏ కమెంట్స్ రాస్తాము, ఏమి రాస్తాం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్. ఈ సింపుల్ టెక్స్ట్ ఫైల్ని డాకర్ ఫైల్ అంటారు. దాన్ని ఇమేజ్గా కన్వర్షన్ చేయాలి. దాన్ని ఇమేజ్ కన్వర్షన్ చేసే దాన్ని ఏమంటారంటే డాకర్ ఇమేజ్ అంటారు. ఈ డాకర్ ఇమేజ్ అంటారు అనమాట. ఈ డాకర్ ఇమేజ్ అంటే ఏంటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత క్లౌడ్ బిల్డ్ ఎగ్జిక్యూట్స్, ఇదేం చేస్తే ఎగ్జిక్యూట్స్ యువర్ బిల్డ్ ఎలా, యాజ్ ఏ సిరీస్ బిల్డ్ ఆఫ్ స్టెప్సా, సిరీస్కి వెళ్ళాలా అంటే వన్ స్టెప్ తర్వాత వన్ స్టెప్ ఎగ్జిక్యూషన్ అవ్వాలా, లేకపోతే వేర్ ఈచ్ బిల్డ్ స్టెప్ ఇన్ రన్ ఏ డాకర్ అంటే ఒక స్టెప్ ప్రకారం, అంటే స్టెప్ అంటే ఎగ్జిక్యూషన్స్ అనమాట, అంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్స్ అవ్వాలా, లేకపోతే ఓన్లీ సింగిల్ స్టెప్ డాకర్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉంటే సింగిల్ స్టెప్లో ఎగ్జిక్యూషన్ అవ్వాలా. డాకర్ కంటెంట్ ఏ బిల్డ్ స్టెప్, ఈ బిల్డ్ ఇక్కడ స్టెప్స్ అన్నాం కదా, అసలు స్టెప్స్ అంటే కెన్ డూ ఎనీథింగ్ దట్ కెన్ బి డన్ ఫ్రమ్ ఏ కంటైనర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఏంటంటే ప్రొడక్షనా, స్టేజింగా, డివ్వా, టెస్టింగా, ఇలా ఉంటుంది అనమాట. ఇవి ఎన్విరాన్మెంట్స్. వీటిని ఎండ్ పాయింట్స్ కూడా అంటారు, కొన్ని సందర్భాల్లో ఎండ్ పాయింట్స్ అంటారు అనమాట. ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఆ ఎన్విరాన్మెంట్స్లో టు పెర్ఫామ్ యువర్ టాస్క్, మన టాస్క్స్ని పెర్ఫామ్ చేయడానికి. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి, సపోర్ట్ బిల్డ్ స్టెప్స్ ఉంటాయి, లేకపోతే రైట్ యువర్ ఓన్ బిల్డ్ స్టెప్స్, మనం ఓన్గా రాసుకోవచ్చు. ఇది తర్వాత క్లౌడ్ బిల్డ్ బై బిల్డింగ్ ఏం చేయాలి, ఫస్ట్ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయాలి అండ్ పుషింగ్ దిస్ ఇమేజ్ ఇంటూ ఆర్టిఫాక్ట్ రిజిస్టర్లోకి మనం పెట్టాలి. ఇక్కడ ఆర్టిఫాక్ట్ రిజిస్టర్ ఏం చేస్తుంది, ఆర్టిఫాక్ట్ రిజిస్టర్ ప్రొవైడ్స్ ఏ సింగిల్ లొకేషన్ ఫర్ మేనేజింగ్ ప్రైవేట్ ప్యాకేజెస్ అండ్ డాకర్ ఇమేజ్ కంటైనర్. ఇదేంటి ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అనేది ఏంటంటే ఇది ఒక సోర్స్ అనమాట. ఇది అన్నిటిని ఒక సింగిల్ లొకేషన్లో స్టోర్ చేసుకునేది. ఏంటి మేనేజింగ్ ప్రైవేట్ ప్యాకేజ్, మనం ఏదైనా ప్రైవేట్ ప్యాకేజెస్ కానీ డాకర్ ఇమేజెస్ కంటైనర్ ఇమేజెస్లో ఉన్న ప్యాకేజెస్ కానీ అన్నింటినీ ఒక దగ్గర సింగిల్ లొకేషన్లో స్టోర్ చేయడాన్ని ఆర్టిఫాక్టరీ రిజిస్ట్రీ అంటారు అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేయాలి, ఫస్ట్ బిల్డ్ ఇమేజ్ యూజింగ్ డాకర్ ఫైల్ని క్రియేట్ చేయాలి కదా, ఆ డాకర్ ఫైల్ ఏం చేయాలి, డాకర్ ఇమేజ్ కన్వర్ట్ చేయాలి, విచ్ ఇస్ ఇన్ ద డాకర్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటారు. అండ్ దెన్ బిల్డ్ ద సేమ్ ఇమేజ్ యూజింగ్ ద క్లౌడ్ బిల్డ్ కాన్ఫిగరేషన్ ఫైల్. దీని ఏం చేయాలి, క్లౌడ్ బిల్డ్ కాన్ఫిగరేషన్ చేయాలి. అసలు బిల్డ్ ఎలా కాన్ఫిగరేషన్ చేస్తాం చూస్తాం. అసలు ముందు మనం క్లౌడ్ బిల్డ్ చేసాం కదా, తర్వాత ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అంటే ఏంటి. ఇప్పుడు ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఏం చేసాం, ఇది సింగిల్ ఫైల్ లొకేషన్ అన్నాం, ప్రైవేట్ ప్యాకేజ్ కానీ డాకర్ కంటైనర్ ఇమేజెస్ అన్నింటినీ ఒక దగ్గర స్టోర్. ఇక్కడ చూడండి,
ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ ప్యాకేజ్ మేనేజర్. ఏంటంటే ఇట్ ఈస్ యూనివర్సల్ ప్యాకేజ్ మేనేజర్ ఫర్ ఆల్ యువర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అండ్ డిపెండెన్సీస్. మనకి ఈ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఎలాంటి డిపెండెన్ అంటే పైథాన్ తీసుకున్నాం, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాం, ఏ వర్షన్ తీసుకున్నాము, ఎక్కడ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసాము, ఏ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసాము, ఇది ప్రొడక్షన్ ఉందా లేకపోతే డెవలప్మెంట్లో ఉందా, ఎక్కడుందో చూస్తాము. తర్వాత దాని రిక్వైర్మెంట్స్కి ఏం యూజ్ చేసాము, ఏ లోకల్ హోస్ట్లో అది అది కావాలి, అవన్నిటిని దాని యొక్క డిపెండెన్సీ అన్నింటినీ ఒక ఫైల్లో రాసిన దాని డాకర్ ఫైల్ అని చెప్పింది. తర్వాత ఫాస్ట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఫాస్ట్ అండ్ స్కేలబుల్, రిలయబుల్ అండ్ స్టోర్ డాకర్ కంటైనర్ ఇమేజెస్ ఇన్ ఆర్టిఫాక్ట్ రిజిస్టరీ. ఈ ఆర్టిఫాక్ట్ రిజిస్టర్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఆర్టిఫాక్ట్ రిజిస్టరీ ప్రొవైడ్స్ ఏ సింగిల్ లొకేషన్ ఇది ఫర్ మేనేజింగ్ ప్రైవేట్ ప్యాకేజెస్ అండ్ డాకర్ కంటైనర్ ఇమేజెస్. అర్థమైంది? ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్. ఇప్పుడు ఇలా ఏంటి చేస్తారంటే క్రియేట్ ప్రైవేట్ డాకర్ రిపాజిటరీ, మనం ఒక ప్రైవేట్ డాకర్ రిపాజిటరీ అని క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ ఆర్టిఫాక్ట్ రిజిస్టర్లో. లేదా ఆల్రెడీ మన రిజిస్టరీ ఏదైతే ఉందో గిట్ హబ్ కానీ ఆర్ బిట్ బకెట్ కానీ ఆర్ గిట్ ల్యాబ్ కానీ ఉంటే ఈ ఆర్ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్లో కానీ ఉంటే డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ రిపాజిటరీ ఇన్ ద ఆర్టిఫాక్టరీ రిజిస్ట్రీలో క్రియేట్ చేసుకోవచ్చు, డాకర్ రిపాజిటరీని క్రియేట్ చేయొచ్చు. లేదా సెటప్ అథెంటికేషన్స్ ఇవ్వాలి, పుష్ ఇమేజ్ టు ద రిపాజిటరీలో ఏదైతే డాకర్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మనం ఈ ఆర్టిఫాక్ట్ రిజిస్టర్ పుష్ చేయాలి. తర్వాత అక్కడి నుంచి ఫుల్ ద ఇమేజ్ ఫ్రమ్ ద రిపాజిటరీ, ఆ రిపాజిటరీలో ఉన్న ఇమేజ్ని మనం తీసుకుని వాడుకోవచ్చు అనమాట. తర్వాత ఆర్టిఫాక్ట్ ఎనాలిసిస్ చేయాలి. ఆర్టిఫాక్ట్ ఎనాలిసిస్ చేయాలంటే ఏం చేయాలంటే ప్రొవైడ్స్ ఏ వల్నరబిలిటీ స్కానింగ్ అండ్ మెటాడేటా స్టోరేజ్ ఫర్ కంటైనర్స్ ఆన్ గూగుల్ క్లౌడ్. ఈ వల్నరబిలిటీస్ అంటే ఏంటంటే లోపాలు, ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా లేదా ఆ కోడ్లో స్కానింగ్ చేయాలి. తర్వాత మెటాడేటా స్టోరేజ్ ఏమైనా ఉంటే దాని కంటైనర్స్లో గూగుల్ క్లౌడ్లో స్టోర్ చేయాలి. ఇది స్కాన్ ఓఎస్ ప్యాకేజ్ మాన్యువల్లీ. ఇది ఎలా అయిన తర్వాత సింపుల్గా డిప్లాయ్ చేయాలి. ఎలా కంటైనర్ ఫుల్ ఇమేజ్ తీసుకోవాలి, మాన్యువల్ స్కానింగ్ ఎలా చేసుకోవాలి, వల్నరబిలిటీ ఆన్ డిమాండ్ స్కానింగ్ ఏపీఎస్ అండ్ రిట్రీవ్ ఐడెంటిఫైడ్ వల్నరబిలిటీస్ ఎలా చేయాలి. తర్వాత క్లౌడ్ డిప్లాయ్. Then afterwards you want to go with deploy. How to deploy this application in Google Cloud Deploy service? Cloud Deploy is a service that automates delivery of your applications to a series of target environments in a defined sequence. This is the way of deploy. In how many ways you did deploy application in the Google Cloud? Ante deploy to GKE, Google Kubernetes Engine, deploy to Cloud Run, deploy to App Engine, deploy to Cloud Functions, deploy to Firebase. In these ways you need to deploy your application in Google Cloud provider. What are the services majorly you need to use? First ఏం చేయాలి, సర్వీసెస్ క్లౌడ్ బిల్డ్ యూజ్ చేసుకోవాలి, క్లౌడ్ బిల్డ్. సెకండ్ వన్ ఆర్టిఫాక్ట్ రిజిస్టరీ, తర్వాత నెక్స్ట్ వల్నరబిలిటీ స్కాన్ చేసుకోవాలి, స్కాన్ చేయాలి. ఫోర్త్ వన్ డిప్లాయ్ చేయాలి. దీన్ని ఏమంటారంటే సిఐసిడి ఇన్ గూగుల్ క్లౌడ్ డిప్లాయ్ అంటాం. బిల్డ్ అండ్ డిప్లాయ్ చేయాలి, సిఐసిడి అంటాం కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వచ్చేస్తాం. ఎక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ క్లౌడ్ బిల్డ్లోకి వచ్చే ముందు తర్వాత ఇక్కడ ఏం చేయాలి, డాకర్ ఫైల్ అంటాము. డాకర్ ఫైల్ అంటే ఏంటి, దాన్ని ఇమేజ్కి ఎలా కన్వర్షన్ చేస్తాము, ఆ డాకర్ ఇమేజ్ని ఆర్టిఫాక్ట్ రిపోజిటరీలోకి ఎలా పుష్ చేస్తాము, దాన్ని మళ్ళీ పుల్ ఎలా చేసుకుంటాం, ఈ డాకర్ ఇమేజ్ని పుష్ టు డాకర్ ఆర్టిఫాక్ట్ రిజిస్టర్లోకి ఎలా వస్తుంది, ఆ ఆర్టిఫాక్ట్ రిజిస్టర్ ఉన్న దాన్ని పుల్ ఎలా చేసుకుంటాము. పుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పుష్ అండ్ పుల్ రిక్వెస్ట్ అంటాము. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఆల్సో యూ షుడ్ లెర్న్. తర్వాత వల్నరబిలిటీ స్కానింగ్ ఎలా చేయాలి, డిప్లాయ్ ఎలా చేయాలి. దీస్ ఆర్ ద సింపుల్ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సిఐసిడి పైప్ లైన్. అంటే బిల్డ్ అండ్ డిప్లాయ్ ఏ యాప్స్. ఇక్కడ ఏ యాప్స్ అంటే మనం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ అనేసి, ఇప్పుడు జెన్ ఏ యాప్స్ కానీ, ఏజెంటిక్ ఏ యాప్స్ కానీ, తర్వాత మనకి ఇంకా ఎంఎల్ యాప్స్ కానీ, ఇంక ఎలాంటి యాప్స్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పైథాన్, మీరు ఏ లాంగ్వేజ్ డెవలప్, పైథాన్, గో, రూబీ, జావా, సి++, సి#, .NET, ఆర్ లాంగ్వేజ్,
మీకు కోట్లిన్ మీరు ఏ లాంగ్వేజెస్లో అయితే డెవలప్ చేశారో ఆ లాంగ్వేజెస్లో డెవలప్ చేసిన కోడ్ని ఆ అప్లికేషన్ని అది ఫాస్ట్ ఏపీఐలో చేశారా, ఫ్లాస్క్లో చేశారా, ఫ్లాస్క్ చేశారా, స్ట్రీమ్లీట్ చేశారా, ఎలాంటి అప్లికేషన్ని ఏ ఇంటర్ఫేస్తో చేశారు ఆ డీటెయిల్స్ మొత్తం ఒక ఫైల్ రూపంలో ఆ ఇన్స్ట్రక్షన్స్ డిపెండెన్సీస్ రాసేదాన్ని డాకర్ ఫైల్ అంటాం. ఆ డాకర్ ఫైల్ని డాకర్ ఇమేజ్ కన్వర్ట్ చేసి దాన్ని డాకర్ కంటైనర్ అంటే దాని ప్యాకేజ్ అంటే ప్యాకేజెస్ ఆల్ ది డిపెండెన్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ అప్లికేషన్ని దాని కంటైనర్ అంటాం. ఆ కంటైనర్లోకి పుష్ చేయాలి ఎక్కడికి ఆర్టిఫాక్ట్ రిజిస్టర్లోకి. ఆర్టిఫాక్ట్ రిజిస్టర్లో పుష్ చేసిన తర్వాత ఆ కంటైనర్ని ఎక్కడ కావాలంటే ఏ ఎన్విరాన్మెంట్లో కావాలంటే ఆ ఎన్విరాన్మెంట్లోకి మనం పుల్ చేసుకోవచ్చు. పుల్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజెస్ని బేస్ చేసుకుని మనం డిప్లాయ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, సేమ్ యాజ్ ఇస్ రిక్వైర్మెంట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఏ కంప్యూటర్ ఇంజిన్స్ తీసుకోవాలి, జీకేఈలో అంటే జీకేఈ ఎప్పుడు వాడతాం, గూగుల్ కోబర్నెటిస్ ఇంజిన్ వాడతాం. అంటే మన అప్లికేషన్ ప్రతి రోజులో డేలో వన్స్ కావాలా, లేకపోతే ఈవెంట్ బేస్డ్ ఏదైనా స్పెసిఫిక్ ఈవెంట్ జరిగినప్పుడు మాత్రం అప్లికేషన్ రన్ అవ్వాలా, అంటే డైలీ ఏదైనా స్పెసిఫిక్ డేలో రన్ కావాలా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ అప్లికేషన్ రన్ కావాలి అన్నప్పుడు అలాంటి అప్లికేషన్స్ మాత్రమే జీకేఈ గూగుల్ క్లౌడ్ కోబర్నెటిస్ ఇంజిన్ వాడతారు. రిమైన్ ఆల్ ది టైమ్స్ మిగతా సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూస్ కానీ స్ట్రీమింగ్ పర్పస్ క్లౌడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లౌడ్ రన్ కానీ క్లౌడ్ ఫంక్షన్స్ కానీ ఇవి యూజ్ చేసుకుంటారు. దీస్ ఆర్ ద సర్వీసెస్ గురించి మీకు ఇంకా నీట్గా ఇన్ డీటెయిల్గా ఫర్దర్ సెషన్స్లో మీకు మొత్తం క్లియర్గా అసలు డిప్లాయ్ ఎలా చేస్తాము, సిఎస్ఈడి డెవాప్స్, అజూర్ డెవాప్స్ అంటే ఏంటి, గూగుల్ డెవాప్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. నౌ వన్స్ మీరు ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత క్లౌడ్ బిల్డ్ ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అంటే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీలోకి వెళ్ళండి. ఇక్కడ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఉంది కదా, ఇక్కడ కంప్యూటర్ ఇంజిన్లోకి చేయాలి. ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఉంది. తర్వాత ఇవన్నీ మనం కోబర్నెటిస్ ఇంజిన్ కానీ సపోజ్ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అంటే ఏంటి, ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ అని కొట్టండి. ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ రిజిస్ట్రీ ఉంటుంది. ఆర్టిఫాక్ట్స్ రిజిస్ట్రీలోకి వెళ్ళండి. దీని కూడా ఇది ఒక ఏపీఐ అనమాట. ఈ ఏపీఐని కూడా మనం ఎనేబుల్ చేయాలి. మనం క్లౌడ్ రన్లో కనుక మనకు చేస్తే ఇట్ ఈస్ ఏ సర్వర్లెస్ అనమాట. ఈజీ సర్వర్లెస్ ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనకి ఎండ్ పాయింట్ అక్కడ డాకర్ ఇమేజ్లో కానీ లేకపోతే క్లౌడ్లో ఉన్న కానీ మనకు సోర్స్ కోడ్ అనేది ఎక్కడ ఉంటే రిమోట్ రిపాజిటరీలో ఉందా లేదా ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీలో ఉందా. ఈ బిల్డ్ అనేది ఎందుకంటే ఎప్పుడైతే న్యూ చేంజెస్ హ్యాపెన్స్ ఇన్ ద కోడ్ నుంచి రిమోట్ రిపాజిటరీలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవ్వడానికి క్లౌడ్ బిల్స్ వాడతాం. ఇక్కడ ఈ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అంటే ఏం చేస్తుంది, ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఏం చేస్తుంది, యువర్ రిజిస్ట్రీ ఈజ్ నాట్ బీయింగ్ మానిటర్ ది ఫర్ నోన్ వల్నరబిలిటీస్. మనకు తెలిసిన వల్నరబిలిటీస్ని మానిటర్ చేయదు. బట్ గూగుల్ క్లౌడ్ ఆఫర్స్ ఆటోమేటిక్ వల్నరబిలిటీ మానిటరింగ్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ పుష్డ్ ఆర్ పుల్డ్ విత్ ఇన్ ఏ లాస్ట్ 30 days కాస్ట్ ఆఫ్ $0.26 ఫర్ ఇమేజ్. ఒక ఇమేజ్కి ఒక మంత్లో 30 daysలో $0.26 ఎన్ని ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్ని స్కాన్ చేసుకోవడానికి ఇది వల్నరబిలిటీ స్కానింగ్ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ వాడతారు. ఇక్కడ మనం క్రియేట్ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీని క్రియేట్ చేయాలి. ఇవన్నీ మీకు ఇంకా తర్వాత వచ్చిన తర్వాత క్లౌడ్ రన్ గురించి ఆల్రెడీ వీడియో సెషన్ చేశాను అనమాట. ఇలాగా క్లౌడ్ బిల్డ్లో ఎలాగ ఎనేబుల్ చేయాలి, ఎనేబుల్ చేసిన తర్వాత కోడ్ని ఎలా కమిట్ చేయాలి, రిమోట్ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలి, ఆర్టిఫాక్ట్ రిజిస్టర్లో ఒక డాకర్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ మీకు క్లియర్గా నీట్గా ఇన్ డీటెయిల్గా ఫర్దర్ సెషన్లో మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఈ ఛానల్లో కనుక కంటెంట్ మీకు నచ్చితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి ఎందుకు మీకు ఇలాగా ఓన్లీ థియరిటికల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ప్రాక్టికల్ చేయటం చాలా ఈజీ. థియరిటికల్గా కాన్సెప్ట్స్ అనేది ప్రాపర్గా అండర్స్టాండ్ అయినప్పుడు ఏం లేదు, జస్ట్ సింగిల్గా అలా క్లిక్ చేస్తాం, దాన్ని యాడ్ చేసుకోవడం వచ్చేసేయడమే. ముందుకని థియరిటికల్గా బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ప్రాక్టికల్ సెషన్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అన్న కాన్సెప్ట్తో నేను ఓన్లీ థియరిటికల్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత సెషన్స్లో, తర్వాత ప్లేలిస్ట్లో, తర్వాత సిరీస్లో మీకు ప్రాక్టికల్గా అన్నీ నేనే చేసి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్.